గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మీ మా మనందరి టీవీ మన టీవీస్ మోస్ట్ ఎంటర్టైనింగ్ షో మన మాట మన పాట. సో కొన్ని సంవత్సరాలుగా మన టీవీ ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ సింగర్స్ మీ అందరికి పరిచయం చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా షో ఆఫ్ యువర్ టాలెంట్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్స్ అంటూ మీ ముందుకు వచ్చామండి. మరి ఈ రోజు మనతో ఉన్నారు ప్రియాంక నల్లగట్ల. షీ ఈస్ ఫ్రమ్ మసాచుసెట్స్. సో తనతో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఎన్నో పాటలు పాడించేసుకుందాం. సో ప్లీజ్ వెల్కమ్ ప్రియాంక నల్లగట్ల గారు. ప్రియాంక గారు, హార్టీ వెల్కమ్ టు అవర్ షో అండి. నమస్తే ప్రశాంత గారు. ఈ అవకాశం ఇచ్చిన మనా టీవీకి అండ్ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాలాంటి సింగర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తున్నారు టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక, మా షోకి వచ్చినందుకు. మరి మన షోలో మొదటిగా ఏ పాట పాడుతున్నారు? నేను మొదటి పాట దేవుడు పాటతో స్టార్ట్ చేస్తాను. ఓం నమ శివాయ సాగర సంగమం చిత్రం నుండి జానకి గారు పాడిన పాట.
పాడారు ప్రియాంక గారు. చాలా చక్కటి పాట. మళ్ళీ మాకు కె. విశ్వనాథ్ గారి సాంగ్ ఆ మూవీ 'ఆణిముత్యం' లాంటి మూవీ. దాని నుంచి ఒక మంచి పాట పాడి వినిపించారు. అద్భుతంగా ఉందండి. మంచి సాంగ్ తోటి మన షోని స్టార్ట్ చేశారు. సో, ప్రియాంక గారు అసలు చెప్పండి, మీరు కర్ణాటిక్ మ్యూజిక్ ఏమైనా నేర్చుకున్నారా? అసలు మీ మ్యూజికల్ జర్నీ ఎలా మొదలైంది? అవునండి. నేను కర్ణాటక సంగీతం ఇప్పుడు నేర్చుకుంటున్నాను. ప్రొఫెసర్ పి. ఉన్నికృష్ణన్ సార్ దగ్గర క్లాసెస్ తీసుకుంటున్నాను. సో నా మ్యూజిక్ జర్నీ ఎలా మొదలైందంటే, యాక్చువల్లీ మా స్కూల్లో ఎవ్రీ ఫ్రైడే భజన్ సెషన్ జరిగేది. సో అలా కొన్ని పాటలు విని నేర్చుకున్నాను. అప్పుడు ఫార్మల్గా ట్రైనింగ్ ఏమీ లేదు అప్పుడు. సో ఒక రోజు అయితే మా అమ్మతో గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారు చెప్పారు ఒక పాట పాడమని చెప్పి. అప్పుడు ఈ పాటలన్నీ విని నేర్చుకున్న అన్ని పాటలు అలా పాడేశాను నేను. సో అప్పుడు మా అమ్మకి తెలిసింది నేను పాడగలుగుతానని. అక్కడ పూజారి గారు కూడా చెప్పారు మేబీ ఫార్మల్గా ట్రైన్ చేయాలి, ఇంకా బాగా పాడుతుందేమో అని. సో అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఒక 6 years ఉండేది అప్పుడు నాకు, 6-7 years ఆల్మోస్ట్. సో 6 ఏళ్ల వయసు నుంచి నేను కర్ణాటక సంగీతం ట్రైన్ చేయడం మొదలు పెట్టాను. తర్వాత కానీ మధ్య మధ్యలో చాలా ఎక్కువ బ్రేక్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే స్టడీస్ లైక్ 10th 12th తర్వాత ఇక్కడ మాస్టర్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ బ్రేక్స్ కూడా తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 3 teachers దగ్గర ట్రైన్ అయ్యాను. లైక్ దిస్ ఇస్ మై 4th teacher యాక్చువల్లీ. సో ఆల్మోస్ట్ 3 teachers దగ్గర ట్రైన్ అయ్యి తర్వాత నౌ ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ అప్ విత్ ఇట్. ఆసమ్ ప్రియాంక గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి మన షోలో నెక్స్ట్ ఏ పాట పాడుతున్నారు? సో నెక్స్ట్ సాంగ్ నేను పాడబోతున్న పాట గాయం అనే చిత్రం నుండి కెఎస్ చిత్ర గారు పాడిన అదుపన్నది ఉందా. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. 90s లో రిలీజ్ అయిన ఫిలింలో. ఫిలిం కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీ అది. సో ఆ ఫిలిం నుండి పాడతారు.
మరి మరి మురికి మది తలపులకు లెలా లెలా లెలెలెలెలెలా. సూపర్! చాలా రోజుల తర్వాత చాలా చక్కటి పాట పాడి వినిపించారు. చాలా బావుందండి. థాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. సో, మరి ప్రియాంక గారు మీ గురించి విన్నాము. మీరిక్కడ చాలా నేషనల్ కాంపిటీషన్స్‌లో పాల్గొన్నారు. అలాగే టీవీ కాంపిటీషన్స్‌లో కూడా పాల్గొన్నారనేసి. మరి ఆ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ మెమోరీస్ గురించి మాతో కొన్ని షేర్ చేసుకుంటారా? అవునండి. ఇక్కడ నేషనల్ లెవెల్స్ అంటే నాటాలో పార్టిసిపేట్ చేశాను. తర్వాత తానాలో కూడా పార్టిసిపేట్ చేశాను. తానాలో కొంచెం 2011 అనుకుంటాను. అప్పుడు పార్టిసిపేట్ చేశాను. నాటాలో 2016లో పార్టిసిపేట్ చేశాను. సో, అప్పుడు రఘు కుంచే గారు, తర్వాత చంద్రబోస్ గారు జడ్జెస్‌గా వచ్చారు. సో, అది మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. ఎందుకంటే నాకు లైట్ మ్యూజిక్ పాడతాను. ఎప్పుడు కాంపిటీషన్స్ అలాంటివి ఎక్కువ నేను పార్టిసిపేట్ చేయలేదు. మోస్ట్‌లీ క్లాసికల్ దాంట్లోనే పార్టిసిపేట్ చేశాను. సో, వాళ్ళ ముందు పాడింది ఒక మంచి అవకాశం నాకు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ చాలా యూస్ అయింది అండ్ ఇట్ వాస్ వెరీ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే ఒక ఫిల్మ్ సాంగ్ ఎలా పాడాలి, సో రఘు కుంచే గారు చెప్పారు, మీరు బాగా ఓపెన్ వాయిస్‌తో పాడుతున్నారు, కానీ కొన్ని చోట్ల ఆ క్లాసికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. అవి అన్నీ కొంచెం తగ్గించుకోవాలి అని చెప్పారు. సో అలాంటి ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ యూస్‌ఫుల్ మనకి. సో అది డెఫినెట్‌గా ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఇప్పటిదాకా ఐ బిన్ వర్కింగ్ ఆన్ దట్. అండ్ తర్వాత ఇండియాలో ఉన్నప్పుడు అయితే క్లాసికల్ కాంపిటీషన్స్లో, టీవీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. సో రాగం సంగీతం అని ఒక ప్రోగ్రామ్ జరిగేది అప్పుడు చెన్నైలో. సో దాంట్లో పార్టిసిపేట్ చేశాను అండ్ సెకండ్ ప్లేస్ గెలిచాను. ఇలాంటి కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేసేది వల్ల మనం ఇంప్రూవ్ చేసుకుంటాం, మనం స్కిల్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటాము. అండ్ ఆల్సో వన్ వే ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేది వల్ల మనం ఇంకా ప్రాక్టీస్ కూడా చేస్తాం ఎక్కువ. సో అవన్నీ నా మెమరీస్ అండ్ ఆల్సో నా ఎక్స్పీరియన్సెస్. వావ్! ప్రియాంక గారు సచ్ ఏ మెమరబుల్ ఎక్స్‌పీరియన్సెస్ అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. మరి నెక్స్ట్ ఏ పాట పాడుతున్నారు? ఇప్పుడు పాడబోతున్న పాట పూజా ఫలం అనే చిత్రంలో నుంచి ఎస్ జానకి గారు పాడిన పాట. పగలే వెన్నెలా జగమే ఊయలా కదలే ఊహలకే కన్నులుంటే, పగలే వెన్నెలా జగమే ఊయలా. నింగిలోన చందమామ తొంగి చూచే, నీటిలోన కలువ మామ పొంగి పోచే, ఈ అనురాగమే జీవన రాగమై, ఈ అనురాగమే జీవన రాగమై, ఎదలో తేను జల్లు కురిసిపోదా, పగలే వెన్నెలా జగమే ఊయలా. కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసే, మురళి పాట విన్న నాగు శిరసును పే, ఈ అనుబంధమే మధురానందమై,
ఊయలా కదలే ఊహలకి కన్నులుండే పగలే వెన్నెలా. వావ్! ఆసమ్ సాంగ్ అండి. చాలా చక్కటి పాట. పాత సాంగ్స్ వాటిని వింటుంటే అలాగా ఎంత హాయిగా ఉంటుందో. బావుందండి. జమున గారు మళ్ళీ గుర్తొచ్చేసారు. వెరీ నైస్ సాంగ్. సో, ప్రియాంక గారు మేము విన్నాం మీ గురించి. మీరు ఆల్ ఇండియా రేడియోలోను, అలాగే దూరదర్శన్‌లోను గూడా పార్టిసిపేట్ చేశారు అనేసి. అసలు అటువంటి వాటిల్లో అవకాశం దొరకడం చాలా కష్టం గదా! మీకు అవకాశం ఎలా దొరికింది? హౌ వాస్ యువర్ ఎక్స్‌పీరియన్స్? సో దూరదర్శన్ ఆపర్చునిటీ యాక్చువల్లీ స్కూల్ ద్వారా దొరికింది అండి. అది జస్ట్ ఒక స్కూల్లో చాలామంది లైక్ పార్టిసిపేట్ చేశారు. సో గ్రూప్ సింగింగ్లో అవకాశం దొరికింది. బట్ అప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ 10 or 11 years ఓల్డ్ అప్పుడు నేను. బట్ అదే ఫస్ట్ స్టూడియో ఎక్స్పీరియన్స్ పాడడానికి. సో ఎలా రికార్డ్ చేస్తారు, కొంచెం భయం వేసింది ఫస్ట్. కానీ అది గ్రూప్ సింగింగ్ కాబట్టి అంత ఇదిగా అనిపించలేదు, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇట్ వాస్ ఈజీ. బట్ అదే ఫస్ట్ లైక్ స్టూడియోలో ఎలా రికార్డింగ్ జరుగుతుంది అని అప్పుడు తెలిసింది నాకు. అండ్ ఆల్ ఇండియా రేడియోలో అయితే బ్లైండ్ ఆడిషన్స్కి వెళ్ళాను నేను. సెలెక్ట్ అవ్వలేదు, కానీ ఇట్ వాస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎలా జరుగుతుంది అని తెలుస్తుంది మనకి. అండ్ ఆల్సో లైక్ మనకి ఎవరు జడ్జెస్ అని తెలియదు, వాళ్ళు యాక్చువల్లీ దే విల్ బి బిహైండ్ ద స్క్రీన్. సో మనకి ఐడియా ఉండదు ఎవరు ఉంటారని. సో ఇట్ వాస్ ఆల్సో అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకసారి అయితే ఒక 16 years ఉన్నప్పుడు మళ్ళీ స్కూల్ ద్వారా కొన్ని పాటలు పాడేదికి అవకాశం దొరికింది, నేను ఇంకొక అమ్మాయి కలిసి. సో అది దోస్ ఆర్ మై మెమరీస్ విత్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్. సో నైస్ అండి. అసలు అలాంటి వాటిలో, అలాంటి ఆర్గనైజేషన్స్‌లో దూరదర్శన్ గానీ, ఆల్ ఇండియా రేడియోలో గానీ వాటిలో పార్టిసిపేట్ చేయడం అంటే ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకునే ఒక మొమెంట్. దట్స్ సో వండర్‌ఫుల్ అండి. మరి నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నారు మా కోసం? ఇప్పుడు మజిలీ అనే చిత్రం నుండి చిన్మయి శ్రీప్రద గారు పాడిన ప్రియతమా ప్రియతమా ఈ పాట ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. చాలామంది ఈ పాట పాడుతున్నారు. మ్యూజిక్ కాంపిటీషన్స్లో కూడా చాలామంది చూస్తున్నాను పాడేది. చాలా బాగుంది. నాకు చాలా ఫేవరెట్ ఇష్టమైన పాట ఇది. దీనికి మ్యూజిక్ గోపి సుందర్ గారు, రచన చైతన్య ప్రసాద్ గారు. చక్కనైన చుక్కరా
ఉండాలిలా ఉండాలిలా నీ నీడగా కదడాకా కన్నిటిలో కార్తీకపు దీపాలిలా నువ్వు లేక దూరమే భారమై కదలదు నా జీవితం నీవు నా చేరువై నిలిచి మసలు మధుర క్షణములెప్పుడూ ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకినా పులకవా పలకవా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. వావ్! అద్భుతంగా పాడారండి. చాలా చక్కటి పాట. నాకిష్టమైన పాట. అసలు ఈ పాట ఎన్ని సార్లు విన్నా వింటూనే ఉండాలనిపిస్తుంది. తనివి తీరదు. చక్కగా పాడి వినిపించారు. థాంక్స్ అండి. సో, ప్రియాంక గారు మరి మీకు ఎటువంటి మ్యూజిక్ మీరిష్టపడుతుంటారు? ఎలాంటి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు మీరు? నేను అన్ని రకాల పాటలు వింటాను. ఆమ్, నేను కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను కాబట్టి కర్ణాటిక్ మ్యూజిక్ వింటాను. చిన్నప్పుడు అయితే నేను కాన్సర్ట్స్కి వెళ్ళేదాన్ని. అక్కడ చెన్నైలో మ్యూజిక్ సీజన్ డిసెంబర్ నెలలో యూజువల్లీ మ్యూజిక్ కాన్సర్ట్స్ జరిగేవి. సో దానికి నేను వెళ్ళేదాన్ని. బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీరు ఒక సింగర్ ఎలా ఒక రాగం తీసుకుంటారు, దాన్ని ఎలా ఇంప్రూవైజ్ చేస్తారు, ఎలా పాడతారు, ప్రెజెంట్ చేస్తారు, అవన్నీ నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అది. లలిత సంగీతం కూడా చాలా ఎక్కువ వింటాను నేను. ఫిల్మ్ సాంగ్స్ అయితే తెగ వింటాను. మా ఇంట్లో మా అమ్మ ఏ పని చేసినప్పుడు రేడియో పెట్టుకొని చేస్తారు. సో అలా అన్ని పాటలు జస్ట్ అలా వినేది, నేర్చుకునేది అలా మోస్ట్లీ అలాగే జరిగింది. ఇళయరాజా గారి పాటలు, ఏఆర్ రెహమాన్ గారి పాటలు అవన్నిటితో నేను పెరిగాను అన్నమాట. సో 90s బేసికలీ 90s హిట్స్ స్టిల్ ఈవెన్ నౌ ఐ లవ్ దోస్ సాంగ్స్. అండ్ నా ఫేవరెట్ సింగర్స్ అంటే ఐ రియలీ లైక్ పి సుశీలమ్మ గారి పాటలు. ఆమె పాటల్లో ఏంటంటే చాలా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి. లైక్ విన్నప్పుడైతే కొన్ని పాటలు ఈజీగానే మనకు వినిపిస్తుంది, లైక్ చాలా ఈజీగా ఉంటుంది. కానీ మనం ఆ పాట తీసుకొని మనం ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది ఎన్ని డీటెయిల్స్ ఉంటాయి అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ టు లెర్న్ సచ్ సాంగ్స్. అండ్ ఎస్ జానకి గారి పాటలు కూడా నాకు చాలా ఇష్టం. అండ్ ఎస్పీబి గారు అంటే ఇంకా మా ఇంట్లో అందరికీ వీఆర్ ఆల్ వెరీ బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ ఎస్పీబి సార్. సో ఈ పాటలన్నీ నేను ఐ లిసన్. దట్స్ సో నైస్ అండి. నైస్ టు నో అబౌట్ యువర్ చాయిసెస్ అండ్ ప్రిఫరెన్సెస్. మీ ఇష్టాలు తెలుసుకోవడం బాగుంది. మరి నెక్స్ట్ ఏ పాట పాడుతున్నారు ప్రియాంక గారు? ఇప్పుడు నేను పాడబోయే పాట ఒక ఓల్డ్ సాంగ్, జమీందారు గారి అమ్మాయి అనే చిత్రం నుండి పి సుశీలమ్మ గారు పాడిన మ్రోగింది వీణ. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అన్నమాట. మ్రోగింది వీణ పది పది హృదయాలలో ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. మ్రోగింది వీణ పది పది హృదయాలలో ఆ దివ్య రాగం అనురాగమై
హృదయాలలో ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే సిరిమల్లి పువ్వు కురిసింది నవ్వు నెలరాజు అందం వేసింది బంధం నెలరాజు అందం వేసింది బంధం ఆ బంధమే మరి మరి ఆనందమే మ్రోగింది వీణా పది పది హృదయాలలో ఆ దివ్య రాగం అనురాగమై సాగిందిలే. సూపర్, చాలా బాగుంది ప్రియాంక గారు. టోటలీ ఎంజాయ్డ్ ద సాంగ్. అసలు పాత పాటలు వింటుంటే అలా వినాలనిపిస్తుంటుంది. మళ్ళీ వాటిని వినే ఛాన్స్ కూడా దొరకదు. మీ ద్వారా మళ్ళీ వినగలుగుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ప్రొఫెషనల్లీ వెల్ క్వాలిఫైడ్, అలాగే మీ ప్రొఫెషనల్ లైఫ్ అంటూ ఉంది, మీ ఫ్యామిలీ లైఫ్ అంటూ ఉంటుంది. అసలు ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటి మధ్య మిమ్మల్ని అసలు మ్యూజిక్ కనెక్టెడ్ గా ఉండడానికి అసలు ఏం మోటివేట్ చేస్తుంటుంది? వాట్ గివ్స్ మీ మోటివేషన్ అంటే మ్యూజిక్ ఇస్ డివైన్. సో ఇది ఒక ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీ లాగా స్టార్ట్ అయింది నాకు. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నేనేం రియలైజ్ చేశానంటే దిస్ గివ్స్ మీ లాట్ ఆఫ్ జాయ్. వెన్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అది ఒకలాగా ఒక అబ్సెషన్ లాగా అయింది నాకు. సో ఐ హ్యావ్ టు సింగ్, లేకపోతే ఐ ఫీల్ సంథింగ్ ఇస్ ల్యాకింగ్ అన్నట్టు ఒక ఫీలింగ్ ఉంది నాకు, ఉంటుంది. సో దట్ ఈస్ జాయ్ ఇస్ వాట్ మోటివేట్స్ మీ. ఇంకొకటి ఏంటంటే ఐ ఆల్వేస్ ట్రై టు బీ అ బెటర్ వర్షన్. ఇప్పుడు మనం ఎవ్రీడే వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ సంథింగ్ అండ్ వీ బికమ్ బెటర్ ఎట్ ఇట్. ఒక నిన్నటి నుంచి ఇవాళ చూస్తే యూ విల్ బీ అ బెటర్ వర్షన్. సో ఆ స్ట్రైవ్ ఉన్నప్పుడు, ఆ స్ట్రైవ్ చేసినప్పుడు అది ఆ పర్ఫెక్షన్ అటైన్ చేసేదికి మన ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం కూడా ఒక మోటివేషనే మనకి. సో అవన్నీ, సో ఇఫ్ ఐ వాంట్ టు బీ అ బెటర్ వర్షన్ ఐ హ్యావ్ టు ప్రాక్టీస్. సో దట్ ఆల్సో ఇస్ అ మోటివేషన్. దట్స్ వండర్ఫుల్ ప్రియాంక గారు. చక్కటి మెసేజ్ ఇచ్చారు. మరి నెక్స్ట్ ఏ సాంగ్ పాడుతున్నారు? నెక్స్ట్ సాంగ్ అయితే ఆకాశం ఏనాటిదో, నిరీక్షణ అనే చిత్రం నుండి ఈ పాట యాక్చువల్లీ మలయాళంలో ఉంది అండ్ ఆల్సో తెలుగులో కూడా ఉంది. నేను ఫస్ట్ మలయాళం వర్షన్ విన్నాను, తర్వాత నాకు తెలిసింది ఇలా తెలుగులో కూడా ఈ వర్షన్ ఉంది అని అప్పుడే తెలిసింది నాకు. చాలా మంచి పాట అండ్ చాలా డిఫికల్ట్ సాంగ్ కూడా ఇది. జస్ట్ ఒక అటెంప్ట్ ఇది అంతే. లా 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 లా. ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆకాశం ఏనాటిదో
ఏ పోవు ఏటేటదన్నది ఏనాడు రాసున్నది, ఏ ముద్దు ఏ మోమిదన్నది ఏ పొద్దు రాసున్నది, బంధాలై పెనవేయ వయసుకు అంతాలే దాసోహమనగా, మందారం విరబోయ పెదవుల మధువులని చవి చూడమనగా, పరవాలే ప్రణయాలై స్వప్నాలై స్వర్గాలై ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేణి అలిదెను ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను మానాడే తెలిసిన్నది, ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది. ఏ మేఘం ఏ వాన చినుకై చిగురాకై మొలకెత్తనో, ఏ మోహం ఏ గుండె లోతున ఏ గీతం పలికించెనో, హృదయాలే తెరతీసి తనమున కలబోసి మరిపించమనగా, కౌగిలలో చెరవేసి మననుని కనిపించి గెలిపించమనగా, మోహాలే దాహాలై సరసాలే సరదాలై కాదాని నినవేసి కలలుకు ఇవ్వాలి వెలలేని విలువలు, ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను మానాడే తెలిసిన్నది, ఆకాశం ఏనాటిదో అనురాగం మానాటిది, ఆవేశం ఏనాడు కలిగెను మానాడే తెలిసిన్నది. లా 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 లా. వావ్ 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 సూపర్ ప్రియాంక గారు. 80s లో అసలు ఒక దుమ్ము రేపిందని చెప్పొచ్చు ఈ సాంగ్. మంచి సాంగ్స్ కూడా వచ్చారు. మంచి హిట్ అయిన సాంగ్స్ ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు. చాలా ఎంజాయ్ చేశాము. మరి ప్రియాంక గారు అసలు మీ మ్యూజికల్ జర్నీలో లైక్ మీ ఫ్యామిలీ గాని, ఫ్రెండ్స్ గాని ఎటువంటి పాత్ర వహించారు? మీకు ఎటువంటి సపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి? ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎసెన్షియల్ అండి ఎవరికైనా సరే. ఫస్ట్ మా అమ్మకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను పాడాలని ఎప్పుడు మా అమ్మ కోరుకునేది. సో దానికి కావాల్సిన అన్ని రకాలైన సహాయం మా అమ్మ చేసేది. యూజువలీ ఏదైనా పాటల పోటీలు కానీ, షోస్ కానీ, మ్యూజిక్ క్లాసెస్ కానీ ఇవన్నిటికీ మా అమ్మే నన్ను తీసుకుని వెళ్ళేదాన్ని. సో డెఫినెట్లీ ఈ షో యాక్చువల్లీ మా అమ్మకి నేను డెడికేట్ చేస్తాను. ఎందుకంటే నేను పాడగలుగుతానంటే దానికి మెయిన్ రీజన్ మా అమ్మే. నెక్స్ట్ మా హస్బెండ్. ఇప్పుడు పెళ్లి అయ్యేదికి ముందు అది వేరే సంగతి, పెళ్లి అయ్యాక అది ఇంకొక చాప్టర్. కానీ సపోర్టివ్గా ఉండే హస్బెండ్ దొరికితే దెన్ యూ కెన్ డెఫినెట్లీ అకంప్లిష్ వాట్ ఎవర్ యూ వాంట్. అకంప్లిష్ కాకపోతే ఈవెన్ అట్లీస్ట్ లైక్ టు పర్స్యూ యువర్ ఇంట్రెస్ట్. సో అది మా హస్బెండ్ డెఫినెట్లీ హీ హెస్ బిన్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్తారు నన్ను పాటల పోటీలు కానీ, ఏదైనా షోస్ కానీ ఇవన్నింటికి ఆయనే తీసుకుని వెళ్తారు. అండ్ ఆల్సో మా హస్బెండ్ హీ గివ్స్ గుడ్ ఫీడ్బ్యాక్. లైక్ జెన్యున్గా ఇస్తారు. బాగా పాడితే బాగా పాడతానంటారు, బాగా పాడకపోతే చెప్పేస్తారు లేదు సరిగ్గా పాడలేదు ఇవాళ అని. సో అది ఇట్ హెల్ప్స్ అ లాట్. నెక్స్ట్ మా నాన్నగారు ఆల్సో హీస్ బిన్ వెరీ సపోర్టివ్. ఆయన చాలా ఎక్కువ పాటలు వింటారు. సో ఆయనకి పాడాలనేది హీఈస్ సో ఇంట్రెస్టెడ్ టు సింగ్.
కాలేజ్లో ఉన్నప్పుడు మా నాన్న పాడే ఆయన, బట్ ఇప్పుడు బికాస్ హీ గాట్ బిజీ అండ్ ఎవ్రీథింగ్ హీస్ నో లాంగర్ ఏబుల్ టు కీప్ ఇన్ టచ్ విత్ మ్యూజిక్. ఆయన ఆల్సో హీ ఎంకరేజెస్ మీ అలాట్. అండ్ మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళిద్దరికి కూడా నేను నా ధన్యవాదాన్ని తెలుపుతున్నాను. అండ్ మా ఇన్లాస్ అండి, వాళ్ళు కూడా చాలా సపోర్టివ్. ఎస్పెషలీ మా మదర్ ఇన్ లా, ఆమె నాకు చాలా ఎక్కువ తెలుగు పాటలు తెలియదు, ఎందుకంటే నేను చెన్నైలో పుట్టి పెరిగింది కాబట్టి నేను చాలా తక్కువనే విన్నాను. లైక్ కొన్ని పాటలు విన్నాను, లైక్ 90s నుంచి ఐ నో, బట్ దానికి ముందు ఏంటి ఏమి అనేది నాకు అస్సలు ఐడియా లేవు. సో మా అత్తమ్మ వాళ్ళు ఒకసారి అయితే ఒక 4-5 ఈమెయిల్స్ పంపించారు, మొత్తం సాంగ్ లిస్ట్ ఆల్మోస్ట్ ఒక 200 సాంగ్స్ దగ్గర పంపించారు. సో ఇప్పుడు దాకా నేను దాన్ని వాడతాను, ఏ పాటలు చూస్ చేసుకోవాలి ఆ లిస్ట్ని చూసి నేను రెఫర్ చేసి నేను నేర్చుకుంటాను. సో డెఫినెట్లీ దాంట్లో షీ హెల్ప్ మీ అలాట్. అండ్ ఫ్రెండ్స్ అయితే నేను డెఫినెట్లీ ఆల్ మై ఫ్రెండ్స్ హ్యావ్ బిన్ వెరీ సపోర్టివ్. ఒక ఫ్రెండ్ డెఫినెట్గా నేను మెన్షన్ చేయాలి. నేను మోస్ట్లీ నేను క్లాసికల్ పాడేదాన్ని, లైక్ కర్ణాటిక్ మొత్తం అదే నేర్చుకున్నాను కాబట్టి ఎప్పుడు అదే పాడేదాన్ని, వేరేది నేను ట్రై చేయలేదు. ఫస్ట్ టైం నేను లైట్ మ్యూజిక్ పాడేది కాలేజ్లో అటెంప్ట్ చేశాను. అప్పుడు మా ఫ్రెండ్ విజయ్ అని వాళ్ళ నాన్న నాకు నేర్పించారు ఎలా పాడాలని, లైక్ లైట్ మ్యూజిక్ ఎలా అప్రోచ్ చేయాలని అనేది నేను వాళ్ళ నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ టీచింగ్ మీ హౌ టు అప్రోచ్ లైట్ మ్యూజిక్ సాంగ్. సో ఆయనకి థ్యాంక్స్ చేయాలి. నెక్స్ట్ డీజే ఫిలిప్ అని, హీ లివ్స్ ఇన్ ఫ్లోరిడా. ఆయన ద్వారా నాకు చాలా ఎక్కువ షోస్ దొరికింది ఫ్లోరిడాలో ఉన్నప్పుడు. సో ఆయనకి కూడా నేను నా ధన్యవాదాన్ని తెలుపుతున్నా. దట్స్ వండర్ఫుల్ ప్రియాంక గారు. అసలు మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు మీకు ఎలా సపోర్ట్ చేశారు అనే విషయాలు చాలా చక్కగా విశదీకరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ వండర్ఫుల్. మరి ప్రియాంక గారు, నెక్స్ట్ మీరు మాకు ఏ పాట పాడి వినిపిస్తున్నారు? ఇప్పుడు నేను పాడబోయే పాట మేఘ సందేశం అనే చిత్రం నుంచి పి సుశీలమ్మ గారు పాడిన ఆకులు ఆకున్నాయి. ఈ పాటకి ఆవిడకి నేషనల్ అవార్డు కూడా దొరికింది. దీనికి మ్యూజిక్ రమేష్ నాయుడు గారు, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.
ప్రియాంక గారు. చాలా చక్కటి పాట. బాగా ఎంజాయ్ చేసాం. థాంక్స్ అండి. సో, ప్రియాంక గారు మీరు క్లాసికల్ ట్రైన్డ్ సింగర్ గూడా కదా! మరి మీ అచీవ్‌మెంట్స్, మీ అకంప్లిష్‌మెంట్స్ మాతో షేర్ చేసుకుంటారా? క్లాసికల్ మ్యూజిక్ చాలా రోజులుగా నేర్చుకుంటున్నాను. అకంప్లిష్మెంట్ అని చెప్పవచ్చు, లేకపోతే ఫాండ్ మెమరీస్ కూడా అని చెప్పవచ్చు. సో నేను ఒక 13 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు తిరుమల తిరుపతి దేవస్థానంలో పాడేదికి నాకు అవకాశం దొరికింది. ఇట్స్ అ వెరీ రేర్ ఆపర్చునిటీ. అందరికీ అది చాలా గొప్ప సింగర్స్ దాంట్లో పాడతారు. బట్ ఐ వాస్ వెరీ ఫార్చునేట్ అండ్ లక్కీ టు గెట్ దట్ ఆపర్చునిటీ. వాళ్ళు ఒక 2-3 పాటలు పాడమని చెప్పి తర్వాత సెలెక్ట్ చేశారు పాడటానికి. తర్వాత అక్కడ ఒక 1 hour కాన్సర్ట్ చేశాను. అక్కడ ఏంటి అంటే ఒక మంచి మెమరీ ఏంటంటే అక్కడ అన్నమయ్య కృతిలో ఇంకా త్యాగరాజ స్వామి కృతిలో అవన్నీ పాడుతూ ఉన్నప్పుడు ఒక పాట అన్నమయ్య కృతి ముద్దుకారే యశోద అని ఆ పాట ఇంకొకసారి పాడమని చెప్పారు. సో అది ఇప్పటిదాకా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఆల్సో ఇట్ ఇస్. అది ఇట్స్ వన్ మెమరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేట్ వైడ్లో రాగం సంగీతం అని ఒక కాంపిటీషన్ జరిగింది. అది టీవీ కాంపిటీషన్. అది దాంట్లో షార్ట్ లిస్ట్ అయ్యాను. సో చాలా మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. దాంట్లో షార్ట్ లిస్ట్ అయ్యాను నేను. షార్ట్ లిస్ట్ అయ్యాక 2nd place గెలిచాను నేను దాంట్లో. అది శ్రీమతి అనురాధ సురేష్ కృష్ణమూర్తి అని ఆమె జడ్జిగా ఉన్నారు ఆ షోకి. ఆమె షీఈస్ ద డాటర్ ఆఫ్ శ్రీ కేవి నారాయణ స్వామి. ఆయన హీఈస్ అ వెరీ బిగ్ విద్వాన్ ఆయన. సో అక్కడ అది ఒక మంచి మెమరీ అండ్ ఎక్స్పీరియన్స్ అది. అండ్ ఆల్సో నేను చాలా ఎక్కువ ఇంటర్ స్కూల్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. ప్రైజెస్ కూడా గెలిచాను. సో ఇవన్నీ మంచి మెమరీస్. దట్స్ సో వండర్ఫుల్ టు నో అబౌట్ యూ అండి. వెరీ నైస్. మరి మనం షో చివరికి వచ్చేసాము ప్రియాంక గారు. మరి ఎనీ థాట్స్ టు షేర్ విత్ అవర్ ఆడియన్స్, లైక్ మెసేజ్ టు దోస్ హూ హెల్ప్డ్ యూ, ఇన్స్పైర్డ్ యూ అండ్ ఎంకరేజ్డ్ యూ. సో వారి గురించి ఒకసారి మీరు మా షో ద్వారా వారికి మీ థాట్స్ షేర్ చేసుకునే అవకాశం ఉంది. సో ప్లీజ్ గో హెడ్. మెయిన్గా ఎవరు నాకు హెల్ప్ చేశారు, ఎంకరేజ్ చేశారంటే డెఫినెట్గా మా గురువులందరికీ నేను నా కృతజ్ఞతని తెలుపుతున్నాను ఈ కార్యక్రమం ద్వారా. నా మొదటి గురు శ్రీమతి పంకజవల్లి నారాయణ్, తర్వాత శ్రీమతి శకుంతల శేషాద్రి, తర్వాత శ్రీ పివి పరమేశ్వరన్, ఇప్పుడు శ్రీ డాక్టర్ టి ఉన్నికృష్ణన్. వీళ్ళందరూ నాకు అన్ని రకాలైన సంగీతం నేర్పించారు. నా తప్పులన్నీ సరిదిద్ది ఇప్పుడు పాడగలుగుతానంటే వీళ్ళందరూ దే హ్యావ్ షేప్ మీ. సో నేను డెఫినెట్గా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఫైనల్గా భగవంతుని దీవెన వల్ల నేను పాడగలుగుతున్నాను. ఇంకా ముందు కూడా పాడగలుగుతానని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దట్స్ సో నైస్ ప్రియాంక గారు. సో మనం షో చివరికి వచ్చేసాం. మరి మన షో చివరిగా ఏ పాట పాడుతున్నారు మీరు? ఇప్పుడు చివరిగా నేను పాడబోతున్న పాట నేనున్నాను అనే చిత్రం నుండి కేఎస్ చిత్ర గారు పాడిన ఏ శ్వాసలో చేరితే. మళ్ళీ ఇంకొకసారి మన టీవీకి మరి మీకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ. వేణు మాధవా గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో
చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. తనువును నిలువును తొలచిన గాయముని తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పిండిది వెదురు తాను పొండింది వేణు మాధవాని సన్నిధి. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో. ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. చల్లని నీ చిరునవ్వులు కనబడక కనుపాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా. అల్లనని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అనువనువు తడబడదా. ఆ గాగరి గరి సరి గాగరి రి సరి గపద సాసద పగరి సరి గగద పద గపద సదా దాపగరిగా దపద సస్స దపద సస్స దపద రిట్టి దసరి గరి సరి ద రి గారి సరి గా రి సద పగ గ పాప గ దాత గ సాస ద పగ పద సరి గరి సద సరి గదప సగరి పగ పద సరి గ పగరి సద పద ప సద స పద ప సద స పద పరి సరి పద గరి సద పద స గద సరి ద సరి గ పద సరి గా. రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. అద్భుతం ప్రియాంక గారు. అసలు చాలా కష్టమైన పాట ఇది. ఎంత బాగా పాడారంటే నిజంగా చాలా రోమాంచితంగా పాడారండి. వెరీ నైస్. చాలా బాగుంది. మా షో చివరగా చాలా చక్కటి పాట పాడి వినిపించారు. సో మీ అంబిషన్స్ అన్ని నెరవేరాలని కోరుకుంటున్నాం. మీరు ఇలాగే మీ పాటలు కంటిన్యూ చేస్తూ ఉండాలని, మమ్మల్ని అందరిని అలరిస్తూ ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక గారు మా షోకి వచ్చి ఫర్ గ్రేసింగ్ అవర్ షో విత్ యువర్ ప్రెజెన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇదండి ఇవాల్టి మన మాట మన పాట విత్ ప్రియాంక నల్లగట్ల గారు. చాలా బాగా పాడి వినిపించారు సాంగ్స్ అని. మీ అందరికి నచ్చాయని ఆశిస్తున్నాం. సో నెక్స్ట్ వీక్ మరొక సింగర్ తోటి మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత సైనింగ్ ఆఫ్.